రైల్వే ప్రయాణికుల రక్షణతో పాటు నేరాల నియంత్రణకై జీఆర్పీ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రైల్వే ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. బుధవారం లాలగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పీ యాన్యువల్ సమావేశం నిర్వహించారు. 2025 సంవత్సరంలో జీఆర్పీ పరిధిలో జరిగిన క్రైమ్లు, రికవరీలు, నేరస్తుల అరెస్టుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రాపర్టీ నేరాలు, ఎన్డీపీఎస్ యాక్ట్, మొబైల్ ఫోన్ల చోరీ, కిడ్నాప్లు తదితర నేరాలు జరగకుండా నిఘా ముమ్మరం చేసినట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులు రక్షణ కల్పించడంతో పాటు నేరాలను అదుపులో చేసేందుకు జీఆర్పీ పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని వెల్లడించారు. Police and follow up with the compensation authority అంతే. See, actually this is not our job. ఇది చూసుకునేది ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే యాక్సిడెంట్ విక్టిమ్స్ టికెట్ ఉన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ వీ విల్ హెల్ప్, బట్ దే షుడ్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. క్లియర్గా ఉంటుంది. జిఆర్పి జ్యూరిస్డిక్షన్ ఏంటి అంటే ట్రైన్ లోపల, ట్రైన్ బయట, రైల్వే స్టేషన్స్లో, ట్రాక్ మీద, ట్రాక్ అవతల యువతల. Did I miss anything? ఇది మాటకి రైల్వే కాలనీస్ నో, దే ఆర్ లా అండ్ ఆర్డర్ జ్యూరిస్డిక్షన్. సో దీస్ ఆర్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జిఆర్పి. చాలా మటుకు ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించిన గొడవలు కానివ్వండి, ఇట్లా ఇల్లీగల్ గా సంబంధించిన చాలా మటుకు షూటింగ్స్ చేస్తున్నారు మన రైల్వే ల్యాండ్ లోనే. చాలా మటుకు యూట్యూబ్ లో ప్లే లాలగూడ సరౌండింగ్, సికింద్రాబాద్. అంటే షూటింగ్, యు మీన్ వాట్ షూటింగ్? మూవీ షూటింగ్ యూట్యూబర్స్ చాలా ఏంటంటే లవ్ చేసుకోవచ్చు అంటే జనరల్ గా. ఓ రైట్ యా, నేను ఇందాకే చూసాను ఒక అతను ట్రైన్ కింద పడుకొని వీడియో తీసి వైరల్ చేశారని. రైల్వే ల్యాండ్స్ లో ఎవరు ఉండరు, మనం వచ్చి లవ్ చేసుకోవచ్చు, కానీ తాగడం కానీ అలాంటి ఎంకరేజ్ చేసే విధంగా వీడియోస్ పెడుతున్నారు. సో వాళ్ళ పట్ల మా దృష్టికి వస్తే కంపల్సరీ వి విల్ టేక్ యాక్షన్. సో మీ దృష్టి కంటే ఏ విధంగా తీసుకురావచ్చు? అంటే యు జస్ట్ సెండ్ us that వీడియో. ఓకే. అండ్ మీరు చెప్పండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో పెడుతున్నా మేడం, వాళ్ళని చూసి మీరు వాళ్ళని కేజ్ చేయొచ్చు మేడం. ఇట్లా చేస్తాం కానీ అది మీకు అది తెలియాలి, ఎక్కడ ఏరియా అని కూడా తెలియదు. ఈ వేరే రాష్ట్రంలో ఉన్నది మనకి పెడితే మళ్ళీ మనకి సరౌండింగ్ 2 కిలోమీటర్స్ లో జరుగుతున్నాయి. అలాంటి ఏది కూడా మా నోటీస్ లోకి వస్తే మేము కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ ఆఫ్ కోర్స్ క్రియేటింగ్ న్యూసెన్స్. బట్ ఐ డోంట్ నో ఇఫ్ అది మా జ్యూరిస్డిక్షన్ కి వస్తుందో లేదో చూసుకోవాలి. అది లోకల్ కి వస్తుంది. ఫైనలీ మనము ప్యాసింజర్స్ కి చెప్పగలిగింది ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ డయల్ 139 whenever there is an issue, any sort of distress. ఏదైనా గొడవ జరుగుతుంది, theft అయింది, anything related, any concern you have, you may not be the victim, you may be a third party, but you just dial 139 and police help will come. సో ఇది కొంచెం అవేర్నెస్ మేము చేస్తున్నాము అండ్ ఆల్సో చేయవలసి ఉంటుంది. అండ్ ఆల్సో స్నాచింగ్స్ ఇవి ప్రివెంట్ చేయడానికి కొన్ని మేము టైమ్ టు టైమ్ వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. వీ ఆల్సో స్టార్టెడ్ అ వాట్సాప్ ఛానల్, దో వీ హవ్ నాట్ బీన్ వెరీ యాక్టివ్, బట్ వాట్సాప్ ఛానల్లో మేము టైమ్ టు టైమ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దొంగలు తిరుగుతున్నారు, ఇవి కూడా మేము పెడుతుంటాము. ట్రైన్ ట్రావెల్ చేసే వాళ్ళు ఆ వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు మంచి సూచనలు వస్తాయి. 2025 యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మీట్లో భాగంగా మనం చర్చించిన విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే క్రైమ్ రేట్ 2024లో ఏదైతే రిపోర్ట్ అయిందో 2025లో బాగా తగ్గింది అని చెప్పవచ్చు. మోర్ దెన్ 200 కేసెస్ మనకి తగ్గాయి 24 కంటే 25లో. లాట్ ఆఫ్ హెడ్స్లో మనకి చూసినట్లయితే డిక్లైన్ ఉన్నప్పటికీ కొన్ని హెడ్స్లో క్రైమ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ థెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్ అండ్ మాలిస్టేషన్ అండ్ పాక్సో కేసెస్ కూడా పెరిగాయి. సో దీనివల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఎందుకు కంప్లైంట్ ఇవ్వడము, వెళ్ళిపోతామనే యాటిట్యూడ్ పోగొట్టుకొని ఎవ్రీబడి ఈజ్ లైక్ నవ్ విజిలెంట్ అండ్ దే ఆర్ కంప్లైనింగ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ వెల్కమ్ చేంజ్. డెత్ కేసెస్ని మనం 3 భాగాలు చేయొచ్చు: యాక్సిడెంటల్ డెత్ కేసెస్, న్యాచురల్ డెత్ కేసెస్ అండ్ ఆల్సో సూసైడల్ డెత్ కేసెస్. సో ఈ కేసెస్ అనేవి కూడా మనకి నెంబర్ తగ్గింది. 2024లో 1571 ఉంటే 25లో 1317 ఉన్నాయి. తగ్గడానికి రీజన్ ఏంటంటే ఆఫ్ కోర్స్ మన మెజర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని అక్కడ మనం ఫెన్సింగ్ పెట్టడము,
పబ్లిక్కి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము లోకల్ పోలీస్ సహకారంతో, యూనో సైనేజ్ బోర్డ్స్ అరేంజ్ చేయడము. సో ఇలాంటి మెజర్స్ చాలా తీసుకున్నందువల్ల యాక్సిడెంటల్ డెత్స్, ఆల్సో యూజింగ్ దిస్ టెక్నాలజికలీ అడ్వాన్స్ సిస్టమ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ త్రూ ప్రాపర్ సిగ్నలింగ్ అమంగ్స్ ట్రైన్స్ అండ్ ఆల్. సో దీనివల్ల కూడా మనకి యాక్సిడెంటల్ డెత్స్ తగ్గాయి. Suicidal deaths also have reduced. This also I attributed to the community policing efforts of GRP police and also local police. Natural death, we can't do much about it, though they have also shown a decline. And children rescued has seen a good increase. మనకి లాస్ట్ ఇయర్ 84 టోటల్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెస్క్యూ అయితే 25లో 500 రెస్క్యూ అయ్యారు. వీళ్ళు చైల్డ్ లేబర్ ఉంటారు అండ్ ఆల్సో ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు ఉంటారు. ఎప్పుడైనా మనకి ఇట్లాంటి కంప్లైంట్ వస్తే వీ కీప్ ఇట్ ఆన్ ఆర్ టాప్ ప్రయారిటీ, బికాజ్ వాళ్ళు ఎక్కడైనా మిస్ అవి మళ్ళీ బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి మనం చాలా హై ప్రయారిటీ ఇచ్చి దాని మీదే ఉండి మనం రెస్క్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మనము 5 crores 7 lakhs కంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 7 crores 26 lakhs పైన వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ పీపుల్ అరెస్టెడ్ దిస్ ఇయర్ అట్ 17 ఇన్ ఎన్డీపీఎస్ కేసెస్. అండ్ డిటెక్షన్ పర్సంటేజ్, లాస్ట్ ఇయర్ మనకి 132 కేసెస్ డిటెక్ట్ అయితే ఈసారి 256 కేసెస్ డిటెక్ట్ అవ్వాయి. ప్రాపర్టీ రికవరీ కూడా లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది. ప్రాపర్టీ లాస్ట్ కూడా పెరిగింది. దానికి మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏంటి అంటే వీఆర్ యూనో కాజింగ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు దొంగలు ఇట్లా స్టీల్ చేయడానికి, ఇవి చేస్తున్నాము. అండ్ ఆల్సో క్రిమినల్ గ్యాంగ్స్ మీద మేము ప్రత్యేక దృష్టి పెడుతున్నాము, బికాస్ క్రిమినల్ గ్యాంగ్స్ అనే వాళ్ళు చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు. వాళ్ళు అసలు జిప్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ గ్యాంగ్ కాల్డ్ జిప్ గ్యాంగ్. వాళ్ళు బ్యాగ్ జిప్ కట్ చేస్తారు అండ్ లోపల సామాన్ తీసుకొని తర్వాత అది మళ్ళీ అది క్లోజ్ చేస్తారు. యూ వోంట్ ఈవెన్ నో అసలు అది దొంగతనం జరిగిందని మనకి ఎక్కడికో వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. అంటే మూమెంట్ ఏమి ఉండదు, మీ బ్యాగ్ ఎక్కడ కదలదు, అట్లా ఉంటుంది. ఈ గ్యాంగ్ వెరీ వెరీ స్పెషలైజ్డ్ గ్యాంగ్. వాళ్ళు ఏంటంటే సమ్హౌ దే ఈవెన్ నో వేర్ యూఆర్ పుట్టింగ్ గోల్డ్ ఏ బ్యాగ్లో ఉన్నది కూడా వాళ్ళకి తెలుసు. ఈ గ్యాంగ్, ఈ జిప్ గ్యాంగ్ అనేది దే ఆపరేట్ ఫ్రమ్, అంటే హర్యానాలో వాళ్ళు ఉంటారు. ఈ గోల్డ్ అంతా తీసుకెళ్ళి తర్వాత దాంతో బిజినెస్ చేసుకుంటారు. అండ్ వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం, బికాజ్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ దొంగతనానికి వచ్చినప్పుడు మనం పట్టుకోవాల్సి ఉంటుంది. అలా కూడా మనం సక్సెస్ఫుల్గా కొన్ని మంచి గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. మనం ఇలా పట్టుకోవాలంటే ఫస్ట్ మనకి వాళ్ళ వాళ్ళ డేటాబేస్ ఇదంతా కావాలి. సో ఈ డేటాబేస్ బిల్డ్ చేయడానికి మనం ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్ చేసి ఈ ఇయర్ ఆల్ ఇండియా వైడ్ ఒక మంచి క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ని డెవలప్ చేయడం జరిగింది. అది రానున్న రోజుల్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. Passengers.